హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇవి కోడి చిక్కుడుకాయలు అంటారన్నమాట. ఇవి నాటుకాయలు అంటారన్నమాట ఫ్రెండ్స్. తీసుకుని తీసేసుకుని వేడి నీళ్ళలో యూజ్ చేయాలన్నమాట. వేడి నీళ్ళలో ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. ఇవి ఉడకబెట్టేసి ముందు ఆరబెట్టి తర్వాత కర్రీ చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఉడకబెట్టిన చిక్కుడుకాయలు అన్నమాట. కోడి చిక్కుడుకాయలు అంటారన్నమాట. ఇది చిన్న సైజు, ఇది నాటుకాయ అంటారన్నమాట ఫ్రెండ్స్. ఇది చిన్న సైజు కాయ అన్నమాట. గింజ ఎక్కువ ఉంటుంది అన్నమాట. వీటిని ఉడకబెట్టేసి ఆరబెట్టేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది కర్రీ వంటది. కారం, సాల్ట్, పసుపు అనమాట, ఒక ఆనియన్. ఈ ఐటమ్స్ అన్నమాట. ఇంకేమీ అవసరం లేదన్నమాట ఫ్రెండ్స్. చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ గోరు చిక్కుడుకాయ కూరకి ఉడకబెట్టేసిన చిక్కుడుకాయలు కదా, వీటికి ఈ విధంగా తీస్తారన్నమాట కర్రీ వండటానికి. ఆరబెట్టేసి ఈ విధంగా తీసేసి కర్రీ చేస్తారన్నమాట ఫ్రెండ్స్. దీన్ని గోరు చిక్కుడుకాయలు అనమాట. ఫ్రెండ్స్, ఇది చిక్కుడుకాయలకి ఆయిల్ రెడీ పెట్టేసుకున్నాం కర్రీకి అనమాట ఫ్రెండ్స్. చూడండి, ముందుగా ఆయిల్ పోసేసుకున్నాం. చిక్కుడుకాయలు, ఆనియన్స్, కరివేపాకు అనమాట ఫ్రెండ్స్. దాంట్లో జీలకర్ర వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వేసుకుంటా ఉన్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ వేసి కలుపుకోవాలన్నమాట అటు ఇటు. సాల్ట్ వేసుకోవాలన్నమాట, సరిపడా రుచికి సరిపడా సాల్ట్ అన్నమాట. పసుపు సాల్ట్ వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది తర్వాత కారం కూడా వేసుకోవాలన్నమాట. ఆనియన్లు, కరివేపాకు వేసుకున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వేసుకుని అటు ఇటు కదపాలన్నమాట. అంటే తొందరగానే అయిపోద్ది, ఎందుకంటే ఉడకబెట్టిన కాయలు కాబట్టి. అని కూడా వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ముందుగానే వేసుకుని అటు ఇటు కదపాలన్నమాట. ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ వేసుకుని ఇవన్నీ కూడా ఆయిల్లో కుక్ అవుతూ ఉంటాయి అన్నమాట. మధ్యలో ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉన్నారన్నమాట. కూర అయిపోయింది ఫ్రెండ్స్. ఇది చూడండి, చిక్కుడుకాయ కోడి చిక్కుడుకాయ కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది ఇలాగే వండుతారన్నమాట ఫ్రెండ్స్. దీంట్లో ఏంటంటే ఎండు కొబ్బరి తురుము కానీ లేదంటే పచ్చి కొబ్బరి అయినా సరే వేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది అన్నమాట.